మనం దేవుని వాక్యములో రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో సజీవ యాగముగా దేవుని చిత్తం మనల్ని మనం సమర్పించుకొని దేవుని చిత్తాన్ని మనము జరిగించాలని కొన్ని మాటలు అక్కడ మనం చదువుతున్నాం. ఉత్తమమును దేవుని చిత్తమును ఎరిగి దేవుని యొక్క మర్యాదను పాటించాలని ఒక వచనాన్ని మీ కొరకు చూపిస్తున్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి దాన్ని తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరమును నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఉత్తమము దేవునికి అనుకూలమును అయినటువంటిది దేవుని మర్యాద, దేవుని చిత్తం. దానిని బైబిల్ ఏమంటుందంటే దేవుని అందలి భయభక్తుల మర్యాద, దేవుని అందలి మర్యాద. ఈ లోక మర్యాద ఉంది, సర్వలోక మర్యాద ఉన్నది. పెళ్ళిళ్ళకు ఒక మర్యాద ఉంది, బంధువుల మధ్యలో మర్యాద ఉంటుంది, మనిషి మనిషికి మర్యాద ఉంటుంది, స్నేహితుల మధ్యలో మర్యాద ఉంటుంది. కానీ దేవుని ఎడల మర్యాద అనేది అనుసరిస్తున్నామా? అందుకనే ఒకవేళ అనుసరించిన ఈ లోకములో మనుషులకు లేక ఇతరులకు ఎలాంటి మర్యాదలు ఇస్తామో అట్లాంటి మర్యాదలు కాక, ఈ లోక మర్యాదను కాక దేవుని చిత్తమేదో ఉత్తమము, ఈ లోక మర్యాదను మించినటువంటి ఉత్తమమైనటువంటి దేవుని చిత్తం, అది తెలుసుకోవటానికి మన రూపాంతరం చెందాలి, మన మనస్సులో మారాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందాం. దేవుని ఎదుట కూడా మనము శుద్ధి చేసుకున్నాం, పరిశుభ్రపరుచుకున్నాం. అయితే దేవుని ఎడల అనుసరించవలసినటువంటి ఆ క్రమాలు, పద్ధతులు, మర్యాదలు అవి అనుసరించటం కూడా మనం నేర్చుకోవాలి. చాలామందికి తెలియదు. లోక మర్యాదలు తెలిసినట్టుగా, మనుషుల మధ్యలో ఉన్న మర్యాదలు తెలిసినట్టుగా దేవుని ఎడల ఉన్న ఎలాంటి మర్యాదలు అనుసరించాలి, దేవునికి ఎలాంటి మర్యాద ఇవ్వాలనేది నేర్చుకోవాలా. కొంతమందికి నేర్చుకున్న అనుసరించరు. చూడండి, ఎవరైనా ఏమంటారంటే టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. మర్యాద ఇవ్వు, మర్యాద తీసుకో. మర్యాదగా ఇవ్వు, మర్యాదను తీసుకో. మరి దేవుని ఎడల కూడా మర్యాదను మరి దేవుని ఎడల మనము ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను మనం చెల్లిస్తే ఆయన మనం అంతకంటే మర్యాద ఇస్తాడు కదా. నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరుస్తాను, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను వెదికే వారికి దొరుకుతాను, నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను అని దేవుని మాటలు, మర్యాదపూర్వకమైన మాటలు మన బైబిల్లో చాలా చోట్ల చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది, మనుషులందరి ఎడల మర్యాదలు అన్నీ తెలుసు. దేవుని ఎడల మర్యాద ఉందా? దేవుని సన్నిధి ఎడల మర్యాద ఉందా? మందిరం ఎడల, సంఘ క్రమాలలో సంఘ విషయంలో మర్యాద, దైవజనుల ఎడల మర్యాద, బైబిల్ పక్షంగా వాక్యం ఎడల మీకు మర్యాద, మన మర్యాద. ఇది మర్యాద బైబిల్లో
ఏమని చెప్తుందంటే ప్రేమ అమర్యాదగా నడవదు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 4వ వచనం 8వ వచనం చదువుకుంటూ వెళ్తే ఈ 13వ వచనం వరకు కూడా ఈ మాటలు ఉంటాయి. ప్రేమ ఎలాంటిది? ప్రేమ అంటే ఎవరు? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, స్వప్రయోజనాన్ని సంపాదించుకుందు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము విషయంలో సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండు. ఇందులో నేను చదివిన ఈ 15 మాటలలో ఒక మాట ఏముంటుందంటే అమర్యాదగా నడవదు. 6వ మాటలో ఉంది అమర్యాదగా నడవదు. అంటే దేవుని ప్రేమతో నింపబడిన వారు, దేవుని ప్రేమ కలిగిన వారు అమర్యాద అంటే మర్యాద లేకుండా ఉండరు. ఏ మర్యాద అనుకుంటున్నారు? బంధువుల విషయంలో, మనుషుల విషయంలో మర్యాదల గురించి నేను చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఎవరినైనా మర్యాదగా మాట్లాడపోయినా, మర్యాదగా వారికి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోతే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే దేవుని ఎడల మర్యాద. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నావా? దేవుని సన్నిధానానికి వెళ్ళవలసిన విధంగా వెళుతున్నావా? చేయవలసిన విధంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని కొరకు ఒక వెలుగుగా, సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా? జీవవాక్యమును పట్టుకుని జ్యోతులలాగా ప్రకాశించమని బైబిల్ చెప్తుంది. అలా ప్రకాశిస్తున్నావా? నీ రక్షణ మరుగుగా దాచబడినట్టు ఉంచకుండా పబ్లిక్గా అందరికి కనబడేలాగా ఉంచు. దీపాన్ని వెలిగించి ఎవడును చోటున మంచం కింద పెట్టరు, అందరికి కనబడేలాగానే పెడతారు. కనుక మీ దీపం అంటే మీ రక్షణ ఆనందం, మీ క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం ఇది మర్యాద అండి. దేవుని ఎడల మనకు ఉండవలసిన మర్యాదలు, క్రమాలు, మనం ఇవ్వవలసిన మర్యాద దేవునికి ఇవ్వాలి. పూర్వకాలంలో బలులు అర్పించేవాళ్ళు మన పితరులు. దేవునికి ఇవ్వాల్సిన పద్ధతుల ప్రకారంగా ఎలాంటి బలులు ఇవ్వాలో ఇచ్చేవాళ్ళు. దహన బలి, రకరకాలైన బలులు, పాప పరిహారార్థ బలి. కనుక 7 రకాలైన ఆ బలులు ఇచ్చేవాడు. రకరకాలైన బలుల గురించి బైబిల్లో రాయబడింది. కనుక 5 రకాలుగా ఆ బలులు మనం నిర్గమకాండంలో చూస్తున్నాం. మర్యాద, దేవునికి ఇవ్వాల్సిన భయభక్తులతో కూడిన మర్యాద. ఆయనంటే భయము, ఆయన సన్నిధి అంటే భక్తి. ఇవి దేవునికి ఇచ్చే మర్యాదలండి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది గురించి మనం చదువుతుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని ఇలా మాటలు చూస్తుంటే దేవుని అంటే భయం, దేవుడు అంటే గౌరవం, దేవుడు అంటే మర్యాద, దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే మర్యాద. కనుక ఈ సమయంలో దేవుని ప్రేమతో, దేవుని ప్రేమ కలిగిన విశ్వాసులైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఈ మాటలో చెప్తున్నా, అందరూ వినండి. దేవుని ప్రేమతో నింపబడిన ఎవరైనా అమర్యాదగా జీవించం, త్వరగా కోపపడం, సహించుద్ది. దేవుని ప్రేమ దయ చూపిస్తుంది. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం విషయంలో సంతోషంగా ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే దేవునికి ఇవ్వాల్సిన ఆ మర్యాద,
దైవికమైన మర్యాద, భయము భక్తి, యెహోవా యందు భయభక్తులు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను మనం ఇచ్చి మనము దేవుని దగ్గర పొందుకుందాం. లోకములో ఉన్న సూక్తి ఏంటి? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇవ్వు, మర్యాద తీసుకో. మర్యాద కనుక గౌరవాన్ని ఇవ్వు, గౌరవించబడు. దేవుడు అంటే కూడా మనకు కూడా అలాంటిదే ఉండాలి. దేవుని ఎట్లా అలాంటి మర్యాద అది తెలుసుకోవాలంటే మన మనస్సులో రూపం మారాలి. ఇదివరకు లాగా ఆలోచించకూడదు, పాతకాలపు పద్ధతులు పాటించకూడదు. యేసు ప్రభువులకు రాకముందు మన ఆలోచనలు వేరుగుండే, మన మనసు ఇంకోలాగా ఉండేవి. వేరు వేరు లోక సంబంధమైన, మానవ సంబంధమైన, ఏదో స్వనీతి స్వజ్ఞానంతో మరి సొంత బుద్ధితో స్వబుద్ధితో ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుని ఇదే కరెక్ట్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు కాదు. అది ప్రభా నీ చిత్తమే, నీ చిత్తమైతే ప్రభా నీ చిత్తమనైనా అని దేవుని దగ్గర వేడుకుంటే అప్పుడు దేవుని ఉత్తమమైన, ఉన్నతమైన, అమూల్యమైన, మనకు తెలియని, గ్రహింపలేని ఆయన చిత్తం మీద మనకు బయలుపరుస్తాడు. కాబట్టి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇట్టిది మీకు యుక్తమైంది, మంచిది. లోక మర్యాదను అనుసరించమాకండి, లోక పద్ధతులు బట్టి ఆలోచించమాకండి. ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమేదో, దేవుని ఉన్నతమైన ప్రణాళిక నీ ఎడల ఏమైందో, దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల ఏమై ఉందో తెలుసుకో. పాతవి గతించను కొత్త వాయునన్నట్టుగా వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటికి వేగిరపడుచు ఈ దైవికమైన మర్యాదను మనము కొనసాగింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎందుకు చదువుతున్నాం ఈ మాటలంటే, సమస్తమును మర్యాదగా జరగాలంట. మర్యాద క్రమముగా మర్యాదగా జరిగించవలసిన వారమై ఉన్నాం. మర్యాదల గురించి ఇంకొక ఉదాహరణ బైబిల్ ఏముందంటే, రోమీయులకు రాసిన పత్రిక 13:13 ఏముందంటే, చీకటిలో నడిచినట్టుగా కాకుండా వెలుగులో నడిచినట్టుగా మర్యాదగా ఉండండి అంటాడు. ఇంకా రాత్రి వేళ ఉన్నట్టు కాక పగటి వేళ నడిచేవారిగా ఉండండి. రాత్రి వేళ చీకటి కనుక ఎవరి గృహాలలో వారు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. ఇంకోటి, చీకటి ఉన్నప్పుడు ఆ చీకట్లో మనిషి ఎటు వెళ్తాడో ఏం చేస్తాడో తెలీదు. కానీ వెలుగున్నప్పుడు, పగలున్నప్పుడు తాను ఎటువంటి వారైనా చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటారు. ఎందుకంటే మనుషులందరూ మనం చూస్తారు, అందరూ కనిపిస్తాం అని. అలాంటి మర్యాదను అనుసరించి, అంటే వెలుగులో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం, ప్రభువులో ఉన్నాము, దేవునిలో ఉన్నట్టుగా, క్రైస్తవుడిగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్టుగా ఆ వెలుగులో నీవు ఉన్నావని, ఆ వెలుగు సంబంధమని, ఆ దేవుని సంబంధమని, క్రీస్తు సంబంధమని ప్రజలందరూ నిన్ను చూసి ఆయనను మహిమపరిచినట్టుగా దైవికమైన మర్యాదలతో ముందుకు సాగిపోవాలి. అదే పగటి వేళ నడిచేవారిగా ఉండమని, వెలుగు సంబంధిగా నడవమని ప్రభువారు కోరుతున్నారు. సంఘానికి ఎలుపల చాలామంది మనం గమనిస్తూ ఉంటారు. బయట నుండి ఎంతోమంది మనల్ని గమనిస్తూ ఉంటారు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:10-12 వరకు చూస్తే, సంఘమునకు వెలుపటి వారి ఎడల మీరు మర్యాదగా ఉండండి అంటాడు. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాద అంటే ఇక్కడ సంఘము నాకు వెలపటి వారి ఎడల మర్యాదగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, మనకేదో పొదువు ఉన్నట్టు,
యేసు ప్రభు నమ్మిన వారు ఏదో పదవి ఉన్నట్టు, అశాంతిగా ఉన్నట్టు, లోటు ఉన్నట్టు, కష్టం ఉన్నట్టుగా సంఘమునకు వెలపట్టి వారికి మనం తెలియజేయకూడదు. ప్రభు నిమిత్తం ఒక పరీక్షించబడుతున్నా, శోధించబడుతున్నా, బాధించబడుతున్నా, ఏదైనా కష్టం అనిపిస్తున్నా అది మనకు, ప్రభుకి, సంఘానికి తెలియదు తప్ప సంఘానికి వెలపటి వారికి తెలియకూడదు. అదే మర్యాద. చాలామంది క్రైస్తవులు తెలియక ఈ సంగతే ఆ ప్రతి విషయం లోకస్తులకి, అన్యులకి, అవిశ్వాసులకి, అపయుక్తులకి, మనుషులకి చెప్పుకుని ఉంటారు. వాళ్ళేమనుకుంటారంటే ఈ యేసు ప్రభుని నమ్మి ఇంకేం సుఖం, మీరు వీళ్ళు నమ్మి ఏం ప్రయోజనం అని మనల్ని మళ్ళీ తిరిగి హీనంగా, మన దేవుడిని, మన ప్రార్థనలన్నీ హీనంగా ఎంచుకుంటారు. సంఘమునకు వెలపటి వారి మర్యాద అంటే అర్థం ఏంటంటే, సంఘములో ఉన్న వెలపటి వారికి ఏదైనా కష్టం వస్తే మనకు చెప్పుకోవాలి, మనకు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. మనం వెళ్ళి వాళ్ళకి చెప్పకూడదు. ఇదే మర్యాద అంటే. విన్నారా క్రైస్తవులారా, విశ్వాసులారా వినండి, సేవకులారా వినండి. రక్షణ పొందని, బాప్తిసం పొందని, యేసుప్రభు దగ్గరికి రానటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానుకలు అడగటం, సందాలు అడగటం, చర్చి కట్టుకుంటున్నామని చెప్పి అదని ఇదని వెళ్ళి అడగటం అది మర్యాద కాదు. సంఘమునకు వెలుపటి వారి అది మర్యాద కాదు. మనం చేస్తే మర్యాద. సంఘమునకు వెలుపటి వారి మర్యాద అంటే ఏంటంటే, సంఘమునకు వెలుపటి వారి గురించి మంచి సాక్ష్యాన్ని మనం పొందాలి. వాళ్ళు కష్టాలు, బాధలు మనకు చెప్పుకోవాలి, మనం వాళ్ళకు ప్రార్థన చేయాలి. మనం దేవుని కలిగి ఉన్న వారమని, అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాం అని విశ్వాసముతో ముందుగా వాళ్ళ ముందు కనబడుచు సంతోషంగా ఉంటూ దేవుని గణపరచాలి. అప్పుడు ప్రభు ఏమనుకుంటాడంటే, మనకు ఒకవేళ మనుషులు ఎవరికి తెలియని కష్టాలు, బాధలు, ప్రతి విధమైన ఏమైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒకటి ఉంటుంది, లేదని లేదు. దాన్ని ఎవరికి తెలియాలంటే దేవునికి, దైవ సంఘానికి, మనకు అంతే. సంఘమును కలపటి వారి మర్యాద అంటే అది తెలుసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా. ప్రేమ కలిగి ఉన్నామంటారు. ప్రేమ ఎప్పుడు కూడా మర్యాదగానే ఉంటుంది. దేవుని ప్రేమ గుర్తుంచుకోండి. ఎవరిని దూషించడం, తృణీకరించడం, హీనపరచడం అది నిజమైన మర్యాద కాదు. దేవుని ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మర్యాదగా ఉంటారు, అందరేళ్ళ మర్యాదగా ఉంటారు. ఇకపోతే మరి దేవుని ప్రేమ, ఈ మర్యాద, దేవుని మర్యాద కలిగిన వాళ్ళు ఇక పగటి వేళ మనుషులు ఎలా మూవింగ్ అవుతారో, ప్రవర్తిస్తారో అలా చక్కగా మనుషులందరూ చూస్తున్నప్పుడు ఎలాంటి ప్రతి ఒక్కరు కూడా వస్త్రాలు ధరించుకుని ఒక పద్ధతిగా, ఒక క్రమంగా, ఒక విధానంలో ఏ విధంగా ఉంటారో క్రైస్తవుడు కూడా ప్రజలందరూ చూస్తున్నారని ఎరిగి క్రీస్తు వెలుగు ప్రభువులో ఉన్నాం, పగటిలో ఉన్నాం, దేవునిలో ఉన్నాం, క్రైస్తవుడుగా ఉన్నాం, క్రీస్తులో ఉన్నా కనుక నేను ఆయనను కనపరచాలి అన్నట్టుగా దేవుని వెలుగు అనే పగటి వెలుగు సంబంధాలుగా మనం ఉండాలి. ఇక చివరిగా మనం బైబిల్లో ఏం చెబుతుందంటే, అపోస్తుల కార్యం 28 అధ్యాయం 1 నుండి కూడా మనం చూస్తే అపోస్తుల పౌలు గారు అంటాడు, ఆయన రాస్తున్నాడు అక్కడ ఏమంటాడంటే, మరి ఆయన చాలా విషయాలు అక్కడ ఉన్నాయి కానీ ఆయన అన్న మాటలు 2-3 మాటలు మీకు చదివినిపిస్తాను. చూడండి, ఆయన ఏమంటాడంటే, మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. సేవకుల ఎడల అనేక సత్కార్యములు చేసి, మర్యాదలు చేసి, సేవకునికి ఉన్న అవసరత లేదో ఎరిగి ఏమి కొదువు లేకుండా ఆయన ఓడలో ప్రయాణం చేస్తుంటే ఓడలో తీసుకొచ్చి పెట్టారని అక్కడ చదువుతాం. 28 అధ్యాయం పుస్తకాన్ని చదువుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 18 కూడా చూడండి. మీరు పంపినటువంటి వస్తువులు నాకు సమృద్ధిగా ఉన్నాయి అని పౌలు గారు అంటాడు.
కాగా దేవుడి మీ ప్రతి అవసరం తీరుస్తాడు. సేవకుల అవసరతలు తీర్చుట విశ్వాసం, మర్యాద, కానుకలిచ్చుట, దశంభాగాలు ప్రథమ ఫలాలు ఇవ్వట, దేవుని సేవలో సేవకునికి అవసరాలన్నీ తీర్చడానికి ఒక మర్యాద. ఎందుకంటే సేవకుడు మీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుని పిలుపుకు లోబడిపోయి తనకున్న సమస్త విడిచిపెట్టేసి ప్రభువు మీద ఆధారపడి మీ కొరకై దేవుని భయంతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క ఆత్మ నడిపింపు అభిషేకంతో ప్రార్థన చేస్తూ మీకు దేవుని యొక్క వాక్యమును ఉపదేశిస్తూ మిమ్మల్ని ఆత్మీయంగా కాపాడుచు నడిపిస్తూ ఉంటారు కదా సేవకులను. వాళ్ళ వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి ఏళ్ళ సత్కార్యాలు చేయాలి. వారి సేవలో వారు అనుభవిస్తున్న కష్ట సుఖాలు ఏంటో తెలుసుకోవాలి, విశ్వాసులో గ్రహించాలి. ఎంతసేపు చాలామంది విశ్వాసులు వాళ్ళ కష్టాలే చెప్పుకుంటారు. అసలు సేవకుని బాధ ఏంటి, సేవకులు కొన్న కష్టాలు ఏంటియో తెలుసుకుని కొద్ది మందే ఉంటారు. ఎందుకనో తెలియదు. తెలుసుకోవాలి ప్రతి విశ్వాసులు. అది మీ బాధ్యత, అది మీ మర్యాద. కనుక దైవజనుల మర్యాదలు కలిగి ఉండాలా, గౌరవంగా ఉండాలా. ఏమి చేసినా, ఏమి ఇచ్చినా, ఏ విధంగా దైవజనుడి అలా మనము మర్యాద కలిగి ఉండాలి. మరి విశ్వాసులు చాలామంది తేలిక భావం కలిగి ఉంటారు. ఈ దైవజనుడికి మనం ఇవ్వకపోతే ఎలా తింటాడు, ఎలా ఉంటాడు, మనమే కదా ఇచ్చేదని కొందరు, మనమే పోషిస్తున్నామని మరి కొందరు పోజులేస్తూ ఉంటారు. అది ఎప్పుడు అనుకోమాకండి. మీరు మర్యాద కలిగి ఉంటే ముందే చెప్పానుగా, ఇవ్వండి మర్యాద, మళ్ళీ తిరిగిపోతుంది. దేవుని ఎడల మర్యాద, సంగమునకు వెలపటి వారి ఎడల మర్యాద అంటే ఏంటో చెప్పాను. అలాగే క్రైస్తవుడిగా ఉండవలసిన మర్యాద ఎలాంటి మర్యాద, ఒక వెలుగులో ఉన్నట్టుగా ప్రజల ముందు జాగ్రత్తగా ప్రేమ, దేవుని ప్రేమ మర్యాద, దేవుని ప్రేమతో నింపబడి అందరిలో మనం ఉండవలసినటువంటి ఆ గుణాలు కలిగి ఉండాలి. అది మర్యాద. తొందరపడటము, స్వకీయ ఆలోచనతో, స్వబుద్ధితో నిర్ణయం తీసుకోవటం ఏది ఇది మంచి మర్యాదకు సూచన కాదు. కనుక అందరూ దేవుని ఎడల మంచి మర్యాదలు ప్రకటిస్తూ మర్యాదపూర్వకంగా మన భక్తి జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, సంఘ సేవ, సంఘ కార్యక్రమాల్లో మనమంతా ఒక మర్యాద కలిగి, మర్యాదపూర్వకమైన మర్యాద గల క్రైస్తవులుగా, మర్యాద గల మంచి భక్తులుగా, దేవుడు మెచ్చే భక్తులుగా, దేవుడు ఇష్టపడి ఆయన మిమ్మల్ని దీవించే విధంగా ప్రతి ఒక్కరూ ఈ మర్యాదపూర్వకంగా ఉండండి. దేవుని ఎవరు ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించడం, తోచితే ఇష్టమైతే ప్రార్థనకి వెళ్ళటం, ఇష్టం లేదే లేదు బైబిల్ చదువు, ఇది మర్యాద కాదు, క్రమం కాదు, పద్ధతి కాదు. సమస్తమును మర్యాదగా క్రమంగా నడవనివ్వండి అని యేసు ప్రభు బైబిల్ చెప్తుంది. మరి ఈ మర్యాదను కొనసాగిస్తారా? దేవుడు కూడా మిమ్మల్ని అలాగే దీవిస్తాడు. దేవుడు అట్టి కృప మీ అందరికి ప్రసాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.